మై డియర్ బిలవ్డ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు పార్ట్ 6 ఇంటిగ్రేషన్ పార్ట్ 6 సంబంధించినటువంటి కొన్ని మీకు ప్రాబ్లమ్స్ వాటి సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో పార్ట్ 5లో మనం అప్ టు 23 వరకు చెప్పుకున్నాము. నెక్స్ట్ కంటిన్యూషన్ 24. Question number 24. Integral 2x plus 1 whole divided by x square plus x plus 1 dx. ఒక్కసారి ఇచ్చిన ప్రాబ్లంని జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ మనకి నోన్ ఫార్ములాస్ ఏంటో చూసుకోండి. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, ఎక్స్ డెరివేటివ్ 1 డెరివేటివ్ 0. అంటే ఇది ఇప్పుడు ఏ రూపంలో ఉందండి మనకి? ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్, డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు ఈ ఫార్ములా మనకి బాగా యూస్ఫుల్. సేమ్ ఇదే కదా మనకి ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో లెట్ ఐ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 2x plus 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 dx. సో డైరెక్ట్గా లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 log of modulus x square plus x plus 1 plus c. సో ఏ ఫార్ములా అనేటువంటి జాగ్రత్తగా గమనించాలి. సింపుల్ ఇంటిగ్రేషన్ దాన్ని కనుక జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఇంటిగ్రేషన్ చాలా ఈజీ అవుతుంది, లేకపోతే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం గమనించాలండి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. Question number 25. Integral a into x power n minus 1 by b into x power n plus c dx. ఓకే, సో ఇక్కడ గమనించండి, చాలా క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, ఎక్స్ పవర్ n డెరివేటివ్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 న్యూమరేటర్లో ఉంది కదా ఎక్స్ పవర్ n మైనస్ 1. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే, సో ఇప్పుడు మనం చక్కగా దీన్ని లెట్ ఐ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ a ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 by b into x power n plus c dx. So put b into x power n plus c is equal to t. So the derivative b into x power n ki n into x power n minus 1. ఇది c కి డెరివేటివ్ 0. ఓకే, dx is equal to dt. ఓకే, సో మనకి ఇప్పుడు ఓన్లీ ఎక్స్ పవర్ n మైనస్ 1 dx. సో ఎక్స్ పవర్ n మైనస్ 1 dx ఈజ్ ఈక్వల్ 1 బై nb dt, 1 బై nb dt. ఓకే, 1 బై nb dt. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దేర్ఫోర్ i ఈజ్ ఈక్వల్ a ఇంటూ ఇక్కడ 1 బై ఫస్ట్ ఇదో సరే మనకి t a ఇంటూ ఈ ఎక్స్ పవర్ ఎన్కి ఎక్స్ పవర్ n మైనస్ 1 dx ఏంటండి? 1 బై nb dt. ఓకే, సో ఈజ్ ఈక్వల్ a బై nb ఇంటూ ఇంటిగ్రల్ 1 బై t dt. సో 1 బై tకి 1 బై xకి ఏంటండి? లాగ్ ఆఫ్ మాడ్ x. కాబట్టి 1 బై tకి లాగ్ ఆఫ్ మాడ్ t. సో ఆన్సర్ a బై nb log of b into x power n plus c, x power n plus c plus క్యాపిటల్ సి పెట్టుకోండి.
కాస్త పెద్ద అక్షరం ఆల్రెడీ సి ఉంది కదా, లేదా C1 పెట్టుకోండి, నో ప్రాబ్లం. వేర్ C1 ఈజ్ ఏ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, లేదా క్యాపిటల్ సి పెట్టుకున్నా పర్లేదు, అంటే ఇక్కడ సి ఉంది కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26. ఇంటిగ్రల్ 1/x log x log of log x dx. ఇక్కడ మీరు గమనించండి, మనం log xకి ఇంటిగ్రల్ ఏం తెలియదండి మనకి, ఇంకా మనం కనుక్కోవడం. కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఈ బ్రాకెట్ పార్ట్ అంతా కూడా మనం టీ అనుకున్నట్లే దాని డెరివేటివ్ అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే సపోజ్ దీన్ని టీ అనుకున్నాం అనుకోండి, log x 1/t అంటే 1/x, కాబట్టి 1/log x, మళ్ళీ log x 1/x. అంటే ఇక్కడ దీన్ని మెయిన్గా మీరు ఫస్ట్ లెట్ I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 1/x log x ఇంటూ log of log x ఓకే dx. దీన్ని మళ్ళా కూడా ఈ విధంగా రాస్తాము, 1/log of log x ఇంటూ 1/x log x dx. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను టీ అనుకుంటాను. పుట్ log of log x is equal to t. మామూలుగా సపోజ్ log x ఉందనుకోండి, log x ఉంటే డెరివేటివ్ ఏంటండి 1/x, log x డెరివేటివ్ 1/x. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇది x అనుకున్నట్లయితే log x డెరివేటివ్ 1/x అంటే 1/log x ఇంటూ అగైన్ log x డెరివేటివ్ 1/x, అగైన్ log x డెరివేటివ్ ఏంటండి 1/x. అగైన్ ఫస్ట్ లాగ్, సపోజ్ log x అనుకోండి, log x డెరివేటివ్ 1/x, కానీ x ప్లస్లో log x కదా, అగైన్ log x డెరివేటివ్ 1/x dx ఈజ్ ఈక్వల్ dt. అంటే మనకి 1/x log x dx, 1/x log x dx ఈజ్ ఈక్వల్ dt, 1/x log x dx ఈజ్ ఈక్వల్ dt. కాబట్టి therefore I ఈజ్ ఈక్వల్ 1/t ఇంటూ dt. కాబట్టి 1/tకి log t. ఓకే, కాబట్టి ఆన్సరు log ఆఫ్ t అంటే log ఆఫ్ log x ప్లస్ c, log ఆఫ్ log x ప్లస్ c. ఓకే, ఇంకా మీరు మాడ్యులస్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు. సేమ్ నెక్స్ట్ 26th ఓవర్. నెక్స్ట్ 27th క్వశ్చన్. ఇంటిగ్రల్ cot hx dx. ఇంటిగ్రల్ 27th క్వశ్చన్ ఇంటిగ్రల్ cot hx dx. ఓకే, సో లెట్ I ఈజ్ ఈక్వల్ cot hx dx. సో కాట్ని ఎలా రాసుకోవచ్చు అండి, మనకి cos hx బై sin hx dx. ఓకే, ఇక్కడ చూడండి, దీని డెరివేటివ్ ఇదే కదా, డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్, అంటే విచ్ ఈజ్ ద ఫార్మ్ f dash x by f of x ఇంటిగ్రల్ f dash x by f of x dx is equal log f of x plus c f dash x by f of x. కాబట్టి ఆన్సరు log of
సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కాట్ హెచ్ఎక్స్కి లాగ్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ 28th ప్రాబ్లం. One by integral 1 by root of 1 minus 4x square dx. 1 minus 4x square dx. ఇక్కడ గమనించండి, ఫస్ట్ మీరు లెట్ I is equal integral 1 by root of 1 minus 4x square dx. మనకి అండర్ రూట్లో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ వై అని. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రావాలి అంటే, ఎందుకంటే మనకి ఫార్ములా 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx is equal sin inverse x by a plus c. sin inverse x by a plus c ఇదే కదా మనకి. ఓకే, sin inverse x by a plus c. అందువల్ల x స్క్వేర్ కోషంట్ ఈజ్ ఆల్వేస్ యూనిటీ, 1 ఉండాలండి. అందువల్ల ఇక్కడ 4 కామన్ తీద్దాం. దీనిలో ఫస్ట్ ఏం చేస్తారంటే 1 బై రూట్ ఆఫ్ 4 కామన్ తీద్దాం. 4 కామన్ తీసినట్టు ఇది ఏమవుతుందండి, ఇది 1 బై 4 ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇది రూట్ 4 కాబట్టి 1 బై 2 అవుతుంది. సో ఏ స్క్వేర్ కాబట్టి దీన్ని ఎలా రాయాలంటే 1 బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే, అంటే ఇప్పుడు చాలా క్లియర్గా ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ కాబట్టి 1 బై 2 ఇంటూ sin inverse x by a, sin inverse x by a అంటే ఏమవుతుందండి, ఇది 1 by 2 sin inverse 2x plus c, sin inverse 2x plus c. ఈ విధంగా మనం ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. అంటే ఆ ఫామ్ ఏంటో చూసుకోవాలి. సపోజ్ ప్లస్ ఉందనుకోండి, ఇందులో మధ్యలో ప్లస్ ఉందనుకోండి, ప్లస్ ఉంటే ఏమవుతుంది, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. అది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉందనుకోండి, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై. కాబట్టి ఏ ఫార్ములా ఉందో చూసుకోవాలి, దాని ప్రకారంగా ఆ ఫార్ములా మనం యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ 29 ఇంటిగ్రల్ డిఎక్స్ బై 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రల్ 29th ప్రాబ్లం. ఇంటిగ్రల్ డిఎక్స్ బై 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది ఏంటిది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. సో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ చాలా క్లియర్గా మీకు డైరెక్ట్ ఫార్మ్ అండి ఇది. ఇంకే విధంగా కూడా ఇబ్బంది లేకుండా మీరు చక్కగా డైరెక్ట్ ఫార్ములా ఉన్నదండి. ఏ విధమైనటువంటి కామన్ చేయడం కానీ సబ్స్టిట్యూషన్ కానీ అవసరం లేదు. దీన్ని చక్కగా ఏ విధంగా రాసుకోవటం అంతే, 5 స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అది. ఓకే, సో ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆన్సర్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై 5 ప్లస్ సి. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై 5 ప్లస్ సి. సింపుల్ కాన్సెప్ట్. కాబట్టి ఈ ఫార్ములా చాలా, ఈ 3 బాగుండాలండి. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అండర్ రూట్. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ఇందా చేసాం. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ డినామినేటర్ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సపోజ్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వచ్చింది అనుకోండి, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 30. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు చేసినటువంటి ఏ ప్రాబ్లం కూడా ఈ టైప్లో లేదండి. సో బిట్ నెంబర్ 30, 31, 32
ఈ మూడు కూడా బాగా చేసుకోవాలండి. x+3 ఇంటిగ్రల్ 1/x+3 ఇంటూ √(x+2) x+3 ఇంటూ √(x+2). కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో 1/, ఎప్పుడు కూడా లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ax+b ఇంటూ √(cx+d) ఈ రూపంలో ఉన్నట్లయితే రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒకటి అండర్ రూట్, ఇంకోటి వితౌట్ రూట్. ఓకే, ఉన్నప్పుడు రూట్లో ఉన్న పార్ట్ని t² అనుకోండి, అంతే. ఇది మీరు రూట్లో ఉన్న పార్ట్ని t² అనుకోండి, అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, బోత్ ఆర్ లీనియర్ ఫ్యాక్టర్స్. ఒకటేమో విత్ రూట్, ఇంకోటి వితౌట్ రూట్. వన్ ఫ్యాక్టర్ మస్ట్ బి అండర్ రూట్, ఇంకోటి వితౌట్ రూట్. సో ఇప్పుడు గమనించండి, ఇక్కడ లెట్ I is equal 1/x+3 ఇంటూ √(x+2) dx. సో రూట్లో ఉన్న పార్ట్ t² అనుకోండి, x+2 is equal t². ఏమవుతుంది ఇప్పుడు నీకు dx, ఎందుకంటే 2కి డెరివేటివ్ 0. ఓకే, dx is equal 2t dt. xకి dx 2కి 0, కాబట్టి dx is equal 2t dt. తర్వాత ఇప్పుడు x ఉంది కదా, x వాల్యూ ఎంత ఇక్కడ? x+2 is equal t² అనుకుంటే x వాల్యూ ఎంత అండి? t² - 2. అంటే ఇప్పుడు నాకు ఏం కావాలి? ఇక్కడ x+3 కావాలి కదా. x అంతా t² - 2 + 3 అంటే ఏమవుతుందండి ఇది నీకు? t² + 1. అంటే I is equal ఏమవుతుందండి? 1/, ఒకటేమో t² + 1. ఓకే, t² + 1. ఇది ఎంత అండి? √(t² కదా, √(t² కదా, ఇది √(t² ఇంటూ dx అంటే 2t dt. dx అంటే 2t dt. అంటే ఇప్పుడు ఏమైపోయింది? 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/√(1 + t² ఇంటూ t, ఇక్కడేమో t dt. ఓకే, ఇక్కడ √(t² అంటే t అండి. సో ఈ tt క్యాన్సిల్. ఓకే, సో ఇంకా రిమైనింగ్ గమనించినట్లయితే మీకు 1/1 + t², అంటే t² + 1 నేను 1 + t² రాస్తాను, ఎందుకంటే 1/1 + x² ఏంటండి? tan 1x. కాబట్టి దీనికి కూడా ఆన్సర్ ఇప్పుడు చక్కగా మనం 2 ఇంటూ tan 1t. t అంటే మనం x+, ఇక్కడ x+2 గుర్తుపెట్టుకోండి, x+2 is equal t² అయితే సో √(x+2) ఏమవుతుంది? t అవుతుంది అది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఆన్సరు 2 ఇంటూ tan 1√(x+2) ప్లస్ c. సో ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి, స్పెషల్ ప్రాబ్లం. ఎందుకంటే మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో ఇది స్పెషల్ టైప్. బోత్ మస్ట్ బి లీనియర్ ఫ్యాక్టర్స్. ఒకటి రూట్లో ఉంటుంది, ఇంకోటి రూట్లో ఉండదండి. అప్పుడు రూట్లో ఉన్న పార్ట్ని తీసుకెళ్ళాలనుకోండి, ఈజీగా ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 31st ఇంటిగ్రల్ 1/1 + sin 2x. ఇక్కడ ఇంటర్వల్ ఇచ్చాడండి, మనకి ఇంటర్వల్ ఇచ్చేసాడు. ఇక్కడ మనకి ఇంటిగ్రల్ 1/1 + sin 2x dx. ఓకే, సో ఇది కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి. సో లెట్ I is equal 1/1 + sin 2x dx. ఓకే, ఇక్కడ మనకి 1 + cos ఉందనుకోండి, డైరెక్ట్ ఫార్ములా ఉన్నది, కానీ 1 + sin 2xకి లేదు.
కాబట్టి ఇక్కడ sin 2xకి మనకి ట్యాన్లో ఫార్ములా తెలుసుగా. sin 2xకి ట్యాన్లో ఫార్ములా మనకు తెలుసు. ఏంటండి ట్యాన్లో ఫార్ములా? 2 tan x by 1 plus tan square x. 2 tan x by 1 plus tan square x. ఓకే, sin 2x ఫార్ములా ట్యాన్లో 2 tan x by 1 plus tan square x. 2 tan x by sin 3x ఫార్ములా 2 tan x by 1 plus tan square x. ఇక్కడ ఇప్పుడు ఎల్సిఎం ఇక్కడ 1 plus tan square ఇక్కడ ఫైండ్ చూసినట్లయితే ఎల్సిఎం ఇక్కడ ఎల్సిఎం 1 plus tan square x. 1 plus tan square x. ఓకే, అప్పుడు ఏమవుతుందండి ఇది 1 plus tan square x ప్లస్ 2 tan x. ఓకే, 2 tan x. ఇప్పుడు ఇది గమనించండి, ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోద్ది కదా. సో ఇంటిగ్రల్ 1 plus tan square x. ఓకే, దీన్ని గమనించి జాగ్రత్తగా a square plus b square plus 2ab. a square plus b square plus 2ab. సరే, మీకు ఇంకా కూడా క్లారిటీగా రాస్తాను. a square plus b square plus 2ab. ఓకే, a square plus b square plus 2ab. a plus b whole square. 1 plus tan square theta ఫార్ములా ఏంటి? secant square x. కాబట్టి ఇంటిగ్రల్ secant square x by 1 plus tan x whole square. 1 plus tan x whole square. కాబట్టి ఇక్కడ మీకు చక్కగా దీని డెరివేటివేగా ఇది, దీని డెరివేటివ్ కదండి. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ మీకు ఇక్కడ రబ్ చేసి ఇక్కడ వేస్తాను, లేకుంటే పుట్ 1 plus tan x is equal to, ఎందుకంటే హోల్ స్క్వేర్ ఉంది. సో ఆ పార్ట్ని మీరు టీ అనుకున్నట్లయితే 1/t²కి 1/x²కి -1/x ఇంటిగ్రల్ తెలుసు. కాబట్టి tan x డెరివేటివ్ 1 డెరివేటివ్ 0, tan xకి secant square x dx is equal dt. కాబట్టి ఇప్పుడు therefore I is equal ఇంటిగ్రల్ ఇది వచ్చేసరికి మీకు 1/t² ఇంటూ dt. కాబట్టి 1/t²కి -1/t. సో -1/t అంటే 1 plus tan x ప్లస్ c. సో ఇది మనకి దీని యొక్క ఇంటిగ్రల్. ఇది కూడా మంచి ప్రాబ్లం అండి, 1-2 సార్లు. ఎందుకంటే ఏవైతే కాస్త మనం అన్యూజువల్గా ఉంటాయి, అంటే మామూలుగా యూజువల్గా చేసేటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. సో వాటి విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎందుకంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. చూడటంతో అలాంటి ఫార్ములా ఉన్నది, ఆ రూపంలో ఉన్నది, దట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ దిస్. సో వీ హ్యావ్ డైరెక్ట్లీ ఎవాల్యుయేట్ ద గివెన్ ప్రాబ్లం. వేరాస్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఏంటంటే కాస్త అన్యూజువల్గా ఉంటాయి, అంటే ఎప్పుడు రేర్గా వస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఈ టైప్లో వచ్చినప్పుడు 1-2 సార్లు చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే, ఇది 31st ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. x² + 1 by క్వశ్చన్ నెంబర్ 32 ఇంటిగ్రల్ x² + 1 by x⁴ + 1. స్టార్ మార్క్ అండి, ఇది డబల్ స్టార్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి, స్పెషల్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. సో జాగ్రత్తగా ఫాలో కండి. ఇక్కడ మీరు లెట్ I is equal x² + 1 by x⁴ + 1 dx. ఇక్కడ మీకు న్యూమరేటర్లో x² + 1 ఉంది, డినామినేటర్లో x⁴ + 1 ఉంది. దీన్ని సింపుల్గా చేయడానికి ఏంటంటే మొత్తాన్ని x² డివైడ్ చేసుకోండి. x² తోటి డివైడ్ చేయండి, అంటే టోటల్ న్యూమరేటర్ డినామినేటర్ x² డివైడ్ చేయండి. x² by x² + 1 by x². డినామినేటర్ కూడా x⁴ by x² + 1 by x². ఇది ఒకటి స్పెషల్ టైప్ అండి. ఇది ఈ ప్రాబ్లమ్ని ఈ విధంగా చేస్తే మీకు
సాల్వ్ అవుతుందండి. ఎందుకంటే ఇంటిగ్రేషన్ అనేటువంటిది మనం కొన్ని స్పెసిఫిక్ వేలో వెళ్తేనే సాల్వ్ అవుతుందండి. అది ఎందుకనేటువంటిది మీకు ఇప్పుడు మీకే తెలుస్తుంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏమైంది, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఏమొచ్చిందండి, 1+1/x². సో ఇక్కడ వచ్చేసరికి ఏమైంది మీకు, ఇక్కడ క్లియర్గా ఇక్కడ x² + 1/x². అయితే ఇంకా కూడా మనకి ఏ విధంగా ఫామ్ కావాలి, ఎందుకంటే దాని డెరివేటివ్ కడితే ఏమైనా వస్తుందంటే లేదు. కానీ a² + b²ని ఏ రాసుకోవచ్చు, a² + b²ని చూడండి జాగ్రత్తగా. a² + b²ని ఏ రాసుకోవచ్చు అంటే నేను a - b² + 2ab రాసుకోవచ్చు. ఓకే, లేదు a + b² - 2ab రాసుకోవచ్చు. 2 వేస్లో మనం రాసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎలా రాయాలి అంటే, సపోజ్ నేను a + b రాశాను అనుకోండి. సపోజ్ a + x + 1/x. x డెరివేటివ్ ఏంటి, సపోజ్ దీన్ని నేను x² + 1/x² ఉందండి. నేను ఇప్పుడు ఇలా రాశాను అనుకోండి. సపోజ్ 1+x + 1/x² - 2x × 1/x. దీని డెరివేటివ్ ఏంటండి, x డెరివేటివ్ 1/xకి -1/x² లేదు కదా ఇక్కడ. అదే నేను ఇప్పుడు ఈ విధంగా రాశాను అనుకోండి చక్కగా. ఇప్పుడు నేను ఇది లేదు, ఈ విధంగా రాయడానికి వీలు లేదు. అదే x² + 1/x²ని ఈ విధంగా రాశాను అనుకోండి, a - b² + 2ab అంటే ఎక్సెస్ క్యాన్సిల్ కాబట్టి 2 అయిపోతుంది. కాబట్టి దీని డెరివేటివ్ చక్కగా మీకు 1 - 1/xకి 1/x². కాబట్టి అందువలన ఇది ఎవాల్యుయేట్ కావాలంటే మనకేంటంటే కంపల్సరిగా ఈ x² తోటి ఎక్కడున్నా కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడున్నా కానీ x⁴ + 1 డినామినేటర్ వచ్చినప్పుడు చక్కగా మీరు x² తోటి డివైడ్ చేసుకున్నట్టు ఈజీగా ఎవాల్యుయేట్ అవుతుందండి. దేర్ఫోర్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి, ఇది 1+1/x² డివైడెడ్ బై ఇది వచ్చేసరికి x - 1/x² + 2 dx. ఓకే ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ చూడండి, పుట్ x - 1/x = t. సో xకి ఇంటిగ్రల్, x డెరివేటివ్ 1, ఇదేమో -1/x² కదా. 1/x డెరివేటివ్ -1/x². ఇక్కడ మైనస్ ప్లస్ dx = dt. Therefore I is equal integral 1/t² + 2 dt. t² + 2 dt. అంటే ఇప్పుడు మనకి ఇది 1/a² + x², 1/a² + x² రూపం రాసుకోవచ్చు. అందువల్ల 2ని ఎలా రాస్తానంటే నేను √2² + tగా రాస్తాను. ఓకే, a² + x², 2ని √2² + t². ఓకే, ప్లస్ t². ఓకే, అంటే ఇప్పుడు 1/a² + x² ఏంటి, 1/a tan ఇన్వర్స్ x అంటే x ప్లేస్లో t కదా. సో t/√2. ఇప్పుడు t అంటే ఏంటి మనం అనుకుంది ఇక్కడ x - 1/x కదా, x - 1/x. కాబట్టి ఇక్కడ 1/√2 tan ఇన్వర్స్ x - 1/x /√2. సో ఫైనల్ ఆన్సరు 1/√2 tan ఇన్వర్స్ x² - 1/x√2 ప్లస్ c, x√2 ప్లస్ c. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే ఇందాక వచ్చిన ప్రాబ్లం కానీ ఈ ప్రాబ్లం రెండు కూడా స్పెషల్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇదేనండి. కాబట్టి 1-2 సార్లు ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఏం చేయాలి అనేది తెలియనప్పుడు ఇంటిగ్రేషన్ మనం ఏం చేయలేమండి. కాబట్టి ఎలా చేయాలనేది ఒకసారి నేర్చుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైనా సరే మనం చక్కగా చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 33. బిట్ నెంబర్ 33.
ఇంటిగ్రల్ డిఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ 2x డిఎక్స్. ఇక్కడ ఆల్రెడీ డిఎక్స్ ఉంది రాశాను కదా. let I is equal dx by cos square x plus sin 2x dx. ఓకే, ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడ ఏ కాస్ స్క్వేరు లేదా సైన్ స్క్వేరు లేదా ఇక్కడ 2 sin x cos x అంటే ఏ కాస్ స్క్వేరు ప్లస్ బి సైన్ స్క్వేరు లేదా సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఏది ఉన్నా కానీ కాస్ స్క్వేర్తో డివైడ్ చేసుకోండి. బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని మనం కాస్ స్క్వేర్ తోటి డివైడ్ చేసుకుంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు చక్కగా ఏం చేసుకోవచ్చు అంటే 1/cos స్క్వేర్ ఎక్స్ ఓకే డిఎక్స్ బై ఇక్కడ కూడా cos square x by cos square x ఇక్కడ sin 2x divided by cos square x. ఓకే, సో ఇప్పుడు 1/cos square అంటే secant square x. ఓకే, ఇది 1. ఇక్కడ sin 2x అంటే 2 sin x cos x cos x by cos square x. సో cos ఈ స్క్వేర్ క్యాన్సిల్, sin by cos అంటే tan. ఓకే, dx. కాబట్టి ఇంటిగ్రల్ 1 దీన్ని ఇలా రాద్దాం, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ 2 tan x ఇంటూ secant square x dx. 1/1 plus 2 tan x into secant square x dx. ఇప్పుడు tan x డెరివేటివ్ అదే కదండి, మనకి tan x డెరివేటివ్ అదే కదా. అందులో టోటల్గా మనం చక్కగా దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఇంకా f'(x by f of x). దీని డెరివేటివ్ ఎంత అండి? 1 డెరివేటివ్ 0, 2 tan xకి 2 secant square x అంటే 2 పెట్టి మల్టిప్లై చేసినట్టు అయిపోతుంది. ఇంకా మళ్ళా దీని టీ అనుకోవటము f'(fx). అలా కాకుండా చక్కగా దీన్ని మనకి 2 తెలుసు కాబట్టి 1/2 ఇంటూ చక్కగా 2 secant square x by 1 plus 2 tan x అంటే ఫార్ములా ఉంది కదా మనకి, ఇంటిగ్రల్ f'(x) divided by f of x dx is equal log f of x. సో ఈ విధమైనటువంటి ఫార్ములా ఉంది కాబట్టి చక్కగా దీని డెరివేటివ్ 1, 2 tan x 2 secant square x, 2 లేదు కాబట్టి తిరిగి డివైడ్ చేశారు. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా 1/2 ఇంటూ log of మాడ్యులస్ 1 plus 2 tan x అంటే మళ్ళీ టీ అనుకోవటము ఇదంతా లేకుండా ఫార్ములా రూపంలో డైరెక్ట్ తీసేసుకున్నాం. అంటే దీని టీ అనుకోవటము మళ్ళీ డెరివేటివ్ ఇవన్నీ అవసరం లేకుండా డైరెక్ట్గా అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం చక్కగా వీటిని మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 34. బిట్ నెంబర్ 34 ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 minus sin 2x dx. సో ఆల్రెడీ మనం ట్రిగ్నామెట్రీలో చేయడం జరిగిందండి. 1 minus sin 2x అంటే 1 minus ఇది 2 sin x cos x. సో ఇప్పుడు 1ని మనం చక్కగా cos square x ప్లస్ sin square x మైనస్ 2 sin x cos x. ఓకే, ఇప్పుడు ఇది cos x మైనస్
sin x హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మనం లెట్ I ఈజ్ ఈక్వల్ 1 మైనస్ sin 2x అండర్ రూట్. ఓకే, ఈజ్ ఈక్వల్ దీన్ని మనం cos x మైనస్ sin x హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు cos x మైనస్ sin x. ఓకే, if cos x greater than sin x, cos x greater than sin x, cos x greater than sin x. Okay, so cos x integral sin x, sin x ki minus cos x, so minus cos x, so final answer sin x minus minus plus cos x plus c. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదే కాస్ అనుకోండి, సమస్య లేదు అసలు, ఎందుకంటే ఫార్ములాస్ ఉన్నాయి కదా, 1 ప్లస్ కాస్ కైనా 1 మైనస్ కాస్ కైనా ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 1 మైనస్ సైన్ 2x వీటికి ఫార్ములాస్ లేవు కదా, డైరెక్ట్గా మనం చేయాల్సి వస్తుంది. 35 రూట్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 35 1 ప్లస్ కాస్ 2x, 1 ప్లస్ కాస్ 2x, 1 ప్లస్ కాస్ 2x. ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇక్కడ డైరెక్ట్గా 1 ప్లస్ కాస్ 2 తీటా ఫార్ములా తెలుసు మనకి. 1 ప్లస్ కాస్ 2 తీటా ఫార్ములా ఏంటండి? 1 ప్లస్ కాస్ 2x ఫార్ములా డైరెక్ట్గా 2 కాస్ స్క్వేర్ ఎక్స్. 1 ప్లస్ కాస్ ఎక్స్కి 1 ప్లస్ కాస్ 2x ఫార్ములా 2 కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, కాబట్టి ఇక్కడ మీకు ఇబ్బంది ఏమీ లేదండి, ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది కాబట్టి మీకు కాసు ఉన్నప్పుడు అసలు ఏ విధమైన ఇబ్బంది లేదు, మీకు చక్కగా ఉపయోగించుకోవచ్చు. 1 ప్లస్ కాస్ 2xకి 2 కాస్ స్క్వేర్ ఎక్స్, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ అండర్ రూట్ dx. కాబట్టి √2 ఇంటూ కాస్ ఎక్స్ dx. కాబట్టి కాస్ ఎక్స్కి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్, సో సైన్ ఎక్స్ ప్లస్ సి, రూట్ సైన్ ఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇది అండర్ హోల్ స్క్వేర్, మొత్తానికి హోల్ స్క్వేర్. ఓకే, హోల్ స్క్వేర్. ఓకే, రూట్. ఓకే, అండర్ రూట్. ఇప్పుడు ఈ స్క్వేరు అండర్ రూట్ క్యాన్సిల్ అంటే ఏమైందండి? ఇప్పుడు నీకు కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై సేమ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఓకే, సేమ్ నెంబర్ కదా, dx సేమ్ కదా. ఓకే, క్యాన్సిల్ అయిపోయింది, సేమ్ నెంబర్ కదా. ఓకే, సో ఏమైపోయిందండి ఇప్పుడు నీకు ఇది dx అయిపోయింది, 1 dx అంటే x ప్లస్. సో దీని యొక్క ఇంటిగ్రేషన్ మనకి x ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ sin 2x by 37 sin 2x divided by sin 2x divided by a plus 37 integral sin 2x divided by a plus b cos x whole square. Okay, a plus b cos x whole square. సో ఇక్కడ కొంచెం జాగ్రత్త గమనించినట్లయితే మీకు మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, మీకు మొదటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎక్కడైతే హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఉంటుందో దాని ఇంటిగ్రేషన్ తెలుసు కాబట్టి మీకు న్యూమరేటర్ ఉన్న డినామినేటర్లో దాని టీ అనుకోండి.
ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ లెట్ I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ sin 2x బై a ప్లస్ b cos x హోల్ స్క్వేర్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఇది 2 sin x cos x, 2 sin x cos x. ఓకే, ఇది ఒకసారి మీకు a ప్లస్ b cos x హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ గమనించండి, దీని టీ అనుకుంటే దాని డెరివేటివ్ ఉంది కదా ఇక్కడ నేను పుట్ a ప్లస్ b cos x ఈజ్ ఈక్వల్ టు టీ. ఏకి డెరివేటివ్ 0 అండి, b ఇంటూ కాస్కి మైనస్ సైన్ x dx ఈజ్ ఈక్వల్ dt. అంటే ఇప్పుడు నాకు ఓన్లీ సైన్ ఎక్స్ కావాల్సింది, అందులో సైన్ ఎక్స్ డిఎక్స్, సైన్ ఎక్స్ డిఎక్స్ ఇది ఇక్కడ ఎంత అవుతుంది -1/b dt. ఓకే, ఆ తర్వాత సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇంకా ఎక్స్ట్రా కాస్ ఎక్స్ ఉంది కదా, మరి దీని నుంచి ఏంటో చూద్దాం. ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అండి. అంటే బి కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఏ. అంటే ఈ కాస్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అయిందండి, ఇది టీ మైనస్ ఏ బై బి. కాస్ ఎక్స్ యొక్క వాల్యూ టీ మైనస్ ఏ బై బి. సో ఇది కూడా మీరు డబల్ స్టార్ పెట్టుకోండి. దేర్ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్, ఒకసారి చూడండి ఇక్కడ మిగిలిపోయింది, ఇక్కడ 2 ఇంటూ ఇదిగో కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ అంటే టీ మైనస్ ఏ బై బి. ఓకే, ఇక్కడ సైన్ ఎక్స్ డిఎక్స్, సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే -1/b dt హోల్ డివైడెడ్ బై టీ స్క్వేర్, హోల్ డివైడెడ్ బై టీ స్క్వేర్. ఓకే, హోల్ డివైడెడ్ బై టీ స్క్వేర్. సో ఇప్పుడు ఇక ఇందులో కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, ఇది -1/b స్క్వేర్. కాబట్టి ఫైనల్గా -2/b స్క్వేర్ ఇంటూ ఇక మిగిలిపోయింది ఇక్కడ టీ మైనస్ ఏ బై టీ స్క్వేర్, టీ మైనస్ ఏ బై టీ స్క్వేర్, టీ మైనస్ ఏ బై టీ స్క్వేర్. దీన్ని సపరేట్ చేద్దాం. ఏమవుతుందండి, -2/b స్క్వేర్ సపరేట్ చేసిన టీ బై టీ స్క్వేర్, అది టీ బై టీ స్క్వేర్ మైనస్ ఏ బై టీ స్క్వేర్ డిటి. ఓకే, కాబట్టి ఇక్కడ టీటీ క్యాన్సిల్. ఓకే, టీటీ క్యాన్సిల్ అంటే అప్పుడు ఇక్కడ చేస్తాను ఈజ్ ఈక్వల్ -2/b స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్, ఇది 1/t, ఇది 1/t మైనస్ ఏ బై టీ స్క్వేర్ డిటి. ఓకే, 1/tకి డైరెక్ట్గా ఇంటిగ్రల్ కట్టేద్దాం మన, ఇంకా సపరేట్గా ఎందుకు. -1/t ఏంటి, లాగ్ టీ. ఓకే, లాగ్ టీ 1/t స్క్వేర్కి -1/t, -1/t. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ -2/b స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్. సో టీ ప్లేస్లో మనం ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. కానీ ఈ ప్రాబ్లం కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. ఈరోజు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్లో ఏవైతే స్టార్ మార్కు, డబల్ స్టార్ మార్క్ చేశానో వాటిని 1-2 సార్లు చూసి, ఎందుకంటే అన్యూజువల్ ప్రాబ్లమ్స్ కాబట్టి రేర్గా వస్తుంటాయి. అందువల్ల వీటిని ఈ ఎక్సైజ్లో కాస్త జాగ్రత్తగా వీటిని 1-2 సార్లు చేయాలండి. నెక్స్ట్ #38. Secant x divided by secant x divided by secant x plus tan x whole square. 38 integral secant x divided by secant x
ప్లస్ tan x హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ కూడా మీరు చక్కగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు దీన్ని హోల్ స్క్వేర్ ఉంది కదా, కాబట్టి దీన్ని టీ అనుకోండి అంతే. టీ ఐ ఈజ్ ఈక్వల్ సీకెంట్ ఎక్స్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఇప్పుడు పుట్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x ఈజ్ ఈక్వల్ టీ. ఇక్కడ సీకెంట్ ఎక్స్ రిలేటివ్ సీకెంట్ ఎక్స్ tan x, సీకెంట్ ఎక్స్ tan x, tan xకి సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే, టోటల్ dx. ఓకే, ఈజ్ ఈక్వల్ dt. ఇక్కడ రెండింటిలో కూడా సీకెంట్ ఎక్స్ కామన్ చేద్దాం. సీకెంట్ ఎక్స్ కామన్ తీసినట్టు ఏమొస్తుంది నీకు, tan x ప్లస్ సీకెంట్ ఎక్స్, tan x ప్లస్ సీకెంట్ ఎక్స్, tan x ప్లస్ సీకెంట్ ఎక్స్. tan x ప్లస్ సీకెంట్ ఎక్స్ అంటే టీ కదా, అంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ టీ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి. అంటే ఫైనల్గా సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/t dt. సీకెంట్ ఎక్స్ డిఎక్స్ అంటే 1/t dt. సో దేర్ ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు 1 ఇదేంటండి టీ స్క్వేర్, ఇది టీ స్క్వేర్, సీకెంట్ ఎక్స్ డిఎక్స్ అంటే 1/t dt, 1/t dt. అంటే ఏమైందండి ఇది 1/t క్యూబ్, 1/t క్యూబ్. 1/t క్యూబ్ ఎలా రాస్తాం, t⁻³ dt. కాబట్టి x⁻n ఇంటిగ్రల్ x⁻n+1 బై n+1 ఆల్రెడీ చేసాం మనం. ఇది t⁻⁻² బై -2 అంటే -1/2t స్క్వేర్. కాబట్టి ఆన్సర్ -1/2 ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x హోల్ స్క్వేర్ ప్లస్ సి. -1/2 ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x హోల్ స్క్వేర్ ప్లస్ సి. కాబట్టి 1/t క్యూబ్ ఇంటిగ్రల్ -1/2t స్క్వేర్. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 38. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. Question number, so integral dx by a square sin square x, a square sin square x plus b square cos square x. Okay, a square sin square x plus b square cos square x. సో ఎక్కడైనా సరే మీకు డినామినేటర్లో ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్, లేదా ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సి సైన్ స్క్వేర్ ఎక్స్, ఈ విధంగా ఉన్నట్లయితే చక్కగా మీరు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ పెట్టి న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసుకోవచ్చు, లేదా కాస్ స్క్వేర్ ఎక్స్ పెట్టి డివైడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకటి 1/cos స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా మీరు చక్కగా లేదు కాస్ స్క్వేర్ పెట్టి డివైడ్ చేద్దాం, బోత్ న్యూమరేటర్ డినామినేటర్. ఐ ఈజ్ ఈక్వల్ 1/a స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఇప్పుడు మనం న్యూమరేటర్ డినామినేటర్ మనం ఏం చేస్తామంటే కాస్ స్క్వేర్తో డివైడ్ చేస్తాం. కాస్ స్క్వేర్ తోటి దాన్ని డివైడ్ చేస్తాం. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్రతి దాన్ని కూడా మనం డివైడ్ చేద్దాం. బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఈ విధంగా డివైడ్ చేసినట్టయితే క్యాన్సిల్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏమైందండి మనకి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఏమైందండి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్.
ఇది వచ్చేసరికి ఏ స్క్వేర్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్, ఏ స్క్వేర్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1. అంటే ఇప్పుడు చాలా క్లియర్గా మీకు తెలుస్తుందండి. ఏం తెలుస్తుంది ఇప్పుడు? ఇప్పుడు ట్యాన్ ఎక్స్ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ చాలా క్లియర్గా తెలుస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని. ఓకే, కాబట్టి ఇక్కడ మనం చాలా ఈజీగా దాని డెరివేటివ్ అనేటువంటి చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అండి మనం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ట్యాన్ ఎక్స్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే చక్కగా ఈ ఏ స్క్వేర్తో డివైడ్ చేసామనుకోండి, ఏ స్క్వేర్ తోటి డివైడ్ చేసామనుకో, కామన్ తీసామనుకోండి 1/a², 1/a² కామన్ తీసుకున్నట్టయితే సీకెన్ స్క్వేర్ ఎక్స్ బై ఇక్కడ ఏమవుతుంది నీకు ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/a², 1/a² dx, 1/a² dx. అంటే ఇప్పుడు చాలా చక్కగా మనకి ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయితే ఎక్స్ ప్లస్ ట్యాన్ ఎక్స్ ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్ 1/a ఉంది, అది తర్వాత రాదు. కానీ ఇక్కడ ట్యాన్ ఎక్స్ దాన్ని టీ అనుకోవాలి. కాబట్టి ఇక్కడ పుట్ ట్యాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ, ట్యాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ. సో చాలా క్లియర్గా సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి, సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి మనకి. సో ఐ ఈజ్ ఈక్వల్ మనకి క్లియర్గా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఐ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఐ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్. సో ఐ ఈజ్ ఈక్వల్ 1/a² ఇంటిగ్రల్ 1 ఇదేమో 1/a² ప్లస్ t², ఇది ఒకసారికి dt. ఇక్కడ 1/a² ప్లస్ x² అంటే 1/a tan ఇన్వర్స్ x/a, 1/a tan ఇన్వర్స్ x/a. సారీ, ఇక్కడ ప్లస్ b² అండి, ప్లస్ b² కాబట్టి ఇక్కడ ప్లస్ b² ఉంటుందండి, ప్లస్ b². సో ఇక్కడ కూడా మనం b²/a². ఇక్కడ దీన్ని మనం b/a² రాసుకోవచ్చుగా, b/a². ఇక్కడ 1/a² ప్లస్ x² అంటే 1/a tan ఇన్వర్స్ x/a. అంటే ఎలా రాసుకోవచ్చు మనం? 1/a² ఇంటూ 1/a అంటే b/a, 1/a tan ఇన్వర్స్ x/a, a అంటే b/a. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇప్పుడు ఏ క్యాన్సిల్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏ క్యాన్సిల్ అంటే ఫైనల్గా మీరు 1/ab tan ఇన్వర్స్ a t/b. ఇప్పుడు t అంటే మనం tan x కాబట్టి ఫైనల్గా 1/ab tan ఇన్వర్స్ a tan x by b ప్లస్ c. ఓకే, సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో కాస్ స్క్వేర్ ఎక్స్ పెట్టి డివైడ్ చేయడం లేదా సీకెన్ స్క్వేర్ ఎక్స్ పెట్టి మల్టిప్లై చేయడం, బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని కాస్ స్క్వేర్ తోటి డివైడ్ చేయడం లేదు సీకెన్ స్క్వేర్ ఎక్స్ పెట్టి మల్టిప్లై చేయడం, ఏదైనా ఒకటేనండి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలండి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ పార్ట్లో మనం సొల్యూషన్ డెఫినెట్గా ఇవ్వటం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు రావటం జరుగుతుంది. అలాగే ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అని మీరు అనుకున్నట్లయితే చక్కగా నా ఈ వీడియోని ఇతరులకి షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.